విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఘనంగా రామానంద చటర్జీ 161వ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా హాజరైన నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి, మెదక్ జిల్లా మండల కేంద్రమైన కౌడిపల్లిలో భారతదేశ తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ పేరుతో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్లో రామానంద చటర్జీ 161వ జయంతిని ప్రెస్ క్లబ్ నిర్వాహకులు నాగరాజు చారి, ప్రెస్ క్లబ్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి, చటర్జీ చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. భారతదేశ తొలి జర్నలిస్ట్ అయిన రామానంద చటర్జీ ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని మనం పిలుచుకోవడం జరుగుతుందని అన్నారు. జర్నలిజానికి ఒక అర్థం రూపుకర్త, కర్మ, క్రియ అన్ని తానే అని అన్నారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల్ని స్వాతంత్రం వైపు నడిపించడంలో తన పాత్ర ఎంతగానో పోషించి జర్నలిజానికే శ్రీకారం చుట్టారని అన్నారు. అలాంటి మహనీయుడు చటర్జీ పేరుతో భారతదేశంలోనే తొలిసారిగా కౌడిపల్లిలో ప్రెస్ క్లబ్ ని ఏర్పాటు చేసి జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు నాగరాజు చారిని అభినందించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర నాయకులు రఘు వీరారెడ్డి మాట్లాడుతూ రామానంద చటర్జీ ఒక స్వాతంత్ర సమరయోధుడు కాదు, జైలుకు పోనేలేదు, కానీ బ్రిటిష్ వారికి చటర్జీ అంటే వణుకు పుట్టేది. ఎందుకంటే ఆయన రాస్తున్న ఆర్టికల్స్ ప్రజలు ఎప్పటికప్పుడు చూస్తూ, చదువుతుంటే ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యం చేస్తుంటే బ్రిటిష్ వారు సైతం భయపడే వారన్నారు. ఆయన మొదటగా బెంగాలీ ప్రవాసి అనే పత్రికను రచించి దేశానికే గర్వకారణం తెచ్చారన్నారు. బ్రిటిష్ వారి పాలనలో ది మోడర్న్ రివ్యూ అనే ఆంగ్ల దినపత్రికను రచించి బ్రిటిష్ వారికి చెమటలు పట్టించారన్నారు. ఆయన వెస్ట్ బెంగాల్ కి చెందిన వారైనా మన భారతీయుడే అని కొనియాడారు. రవీంద్రనాథ్ ఠాగూర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఇలాంటి వారు కూడా బెంగాల్కు చెందిన వారే అన్నారు. వారిలో ఒకరైన చటర్జీ జయంతిని కూడా అధికారికంగా ప్రకటించి వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలకు సెలవు దినం ప్రకటిస్తే బాగుంటుందని అన్నారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాజీపేట రాజేందర్ మాట్లాడుతూ భారతదేశంలో ఎలాంటి టెక్నాలజీ లేని సమయంలో భారతదేశ స్వాతంత్రం కన్నా ముందు బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్న సమయంలో బ్రిటిష్ పాలనను ఎదిరించి బ్రిటిష్ వారికి దీటుగా భారత స్వాతంత్రం కోసం పోరాడుతున్న సమరయోధులకు రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ వంటి సమరయోధులకు సైతం ఆర్టికల్స్ రాస్తూ వారిని ఎప్పటికప్పుడు చైతన్య పరిచేవారు అన్నారు. అనంతరం ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ఎండి కొండోజు నరసింహచారి మాట్లాడుతూ నర్సాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు సేవలు అందిస్తున్న నిరుపేద ఆడపడుచుల పెళ్లిళ్లకు పుస్తె మెట్టెలు అందిస్తూ బీదవారికి ఆర్థిక సహాయం చేయడం, కుల సంఘాలకు దేవాలయాలకు తన వంతు ఆర్థిక సహాయం అందించడంలో ముందుంటున్నందుకు వారిని ప్రత్యేకంగా గుర్తించి వారికి ఉత్తమ సేవ పురస్కార అవార్డు అందిస్తున్నందుకు ప్రెస్ క్లబ్ నిర్వాహకులు నాగరాజు చారిని అభినందించారు. అనంతరం ప్రెస్ క్లబ్ నిర్వాహకులు నాగరాజు చారి మాట్లాడుతూ రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి 3 సంవత్సరాలు గడుస్తుందన్నారు. నిజానికి జర్నలిస్టులు 24 గంటలు విధి నిర్వహణలో ఉంటూ ఎలాంటి జీతభత్యాలు లేకున్నా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ నిలుస్తున్న వారిని మాత్రం ప్రభుత్వాలు గుర్తించట్లేదన్నారు. నిజాన్ని నిర్భయంగా రాయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో గొప్పది అన్నారు. జర్నలిస్టులకు వారు పని చేస్తున్న వారి సంస్థల ద్వారా నెలవారీ కనీస వేతనం అందిస్తే బాగుంటుందన్నారు. అనంతరం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉత్తమ సేవలు అందిస్తున్న రామిరెడ్డి రఘువీరారెడ్డి, ఓన్ విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న ఎండి కొండోజు నరసింహచారిని గుర్తించి వారికి ప్రెస్ క్లబ్ ద్వారా ఉత్తమ సేవా పురస్కార అవార్డులు అందించారు. అనంతరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. చటర్జీ పేరుతో ప్రెస్ క్లబ్ నిర్వహించి వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలను గత 3 సంవత్సరాలుగా ఘనంగా నిర్వహిస్తున్నందుకు ప్రెస్ క్లబ్ నిర్వాహకులు నాగరాజు చారిని, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, రఘువీరారెడ్డి,
ఘనంగా శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి మాజీ వైస్ ఎంపీపీ బొడ్ల నవీన్ గుప్తా, అల్మైపేట్ ఎల్లం, పోల నవీన్, రాజీవ్ రెడ్డి, శివానందరెడ్డి, రామాగౌడ్, కవిత అమర్ సింగ్, మాజీ కో ఆప్షన్ హైమద్, సందీప్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ జగన్, కృష్ణ పటేల్, ప్రమోద్, రమేష్, జర్నలిస్టులు శ్రీశైలం, జమీర్, సత్యనారాయణ, వినోద్, రవికుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, తోపాటు బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు, అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చటర్జీ 162వ జయంతికి ఇచ్చేసినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు సుల్తా లక్ష్మారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. మన స్థానిక ఎమ్మెల్యే గారు సుల్తా లక్ష్మారెడ్డి గారు వచ్చేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. గత 3 సంవత్సరాలుగా కౌడిపల్లి మండల కేంద్రంలో రామానంద చటర్జీ గారి జయంతి వర్ధంతి మహోత్సవాలు జరపడం జరుగుతూ ఉంది. ఇది కార్యక్రమానికి చెప్పిన వెంటనే ఇచ్చేసినందుకు స్థానిక ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వారి జన్మదినాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. వారికి అభినందనలు తెలియజేస్తూ మరి చటర్జీ గారి యొక్క మార్గంలో మనం అందరం కూడా నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వారు ఒక గొప్ప వ్యక్తి, ఫాదర్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం అని చెప్పేసి వారిని మనం పిలుచుకోవడం జరుగుతుంది. జర్నలిజానికి ఒక అర్థం, రూపు, కర్త, క్రియ అన్నీ కూడా రామానంద చటర్జీ గారు. ప్రజల్ని స్వతంత్రం వైపు నడిపించే ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారి పెద్ద పెద్ద నాయకుల చరిత్రలు కూడా రాసినటువంటి వ్యక్తి చటర్జీ గారు. మరి ముఖ్యంగా ఏంటంటే ప్రవాసి అని చెప్పేసి, మరి మోడర్న్ రివ్యూ అని చెప్పేసి 2 మ్యాగజైన్స్ మన స్వాతంత్ర ఉద్యమం రాయడం వల్ల ఏంటంటే ప్రజలు అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి. మరి ముందు ఉండాలి అని చెప్పేసి జర్నలిజానికి ఒక కొత్త అర్థం చెప్పినటువంటి మహనీయుడు రామానంద చటర్జీ గారు. వారిని మనస్ఫూర్తిని మనం తలుచుకొని వారికి మరి నివాళులర్పిస్తూ వారి యొక్క ఆదర్శమైనటువంటి మార్గంలో మనం అందరూ కూడా నడుస్తూ సమాజంలో మార్పు తీసుకోవడానికి ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నాకు తెలియదు. అందరూ ఫ్రీడమ్ ఆయన ఒక పొలిటీషియన్ కాదు, సమరయోధుడు కూడా కాదు, జైలు కూడా పోలేదు. కానీ బ్రిటిషర్స్ గదగదగలే ఎందుకు అనుకుంటున్నారంటే ఆయన కత్తి తుపాకీ బదులు పెన్ ఎంచుకున్నాడు. ఆ పెన్తో ఆయన రాస్తున్న ఆర్టికల్స్ని చూస్తూ పబ్లిక్ చదువుతూ ముందుకు పోతుంటే వాళ్ళని ఏదైతే వాళ్ళని ఎన్లైట్ చేస్తున్నారంటే వాళ్ళని చైతన్యవంతులను చేస్తున్నాడో అది చూసి వాళ్ళు భయపడిపోయారు. ఈయన మ్యాగజైన్ అనేది ఒక మోడర్న్ రివ్యూ, ది మోడర్న్ రివ్యూ అని 1901లో స్టార్ట్ చేశాడు. దాంట్లో అంబేద్కర్ గారు కానీ, రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కానీ, అంత పెద్ద వ్యక్తులు కూడా ఆర్టికల్స్ రాసిన మ్యాగజైన్స్ అవి చదివిన ప్రజలందరూ కూడా చాలా చైతన్యంగా ఉన్నాయి. అక్కడ ఉన్న విషయాలను తీసుకొని అప్పుడున్న ప్రిన్సెస్ దగ్గర కూర్చొని ఇవన్నీ మా పబ్లిక్ కావాలని చేయించుకుంటే ప్రతి ఒక్క కింద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని చూపించి భయపెట్టించి వాళ్ళకు బెదిరించి కూడా బంద్ చేసినటువంటి అలాంటి వ్యక్తి. బీజేపీ జిల్లా నాయకులు కార్పొరేట్ రాజేంద్రన్న తన అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతాము. అయితే భారతదేశంలో ఎంతో మంది పత్రికా విలేకరులు స్వాతంత్రం రాకముందు, స్వాతంత్రం వచ్చినాక కూడా ఎంతో మంది పనిచేయడం జరిగింది. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో పుట్టిన మహానంద చటర్జీ గారిని ఈరోజు తెలంగాణ ప్రాంతంలో చాలా ఏరియాలో, అదేవిధంగా కౌడిపల్లి మండలంలో ఇది 3వసారి జయంత్యోత్సవాలు జరుపుకోవడం చూస్తుంటే చాలా గొప్పదైన విషయం. ఉన్నది ఉన్నట్టుగా నిర్భయంగా రాసిన గొప్ప పత్రికా విలేకరి ఎవరంటే మహానంద చటర్జీ గారు. ఆయన ఒక బెంగాలీ భాషలో కాకుండా హిందీ భాషలో, అదేవిధంగా ఇంగ్లీష్ భాషలో కూడా 3 పత్రికలను యావత్ భారతదేశం అంతటా కూడా వ్యాపింపజేసి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా నెహ్రూ గాంధీలు చేసిన తప్పిదాలను కూడా ప్రశ్నించినటువంటి గొప్ప వ్యక్తి రామానంద చటర్జీ. రామానంద చటర్జీ
జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఇతను రామానంద చటర్జీ వెస్ట్ బెంగాల్కు చెందిన ఇతను ఎవరంటే మన భారతదేశంలోనే తొలి జర్నలిస్ట్గా చెప్పుకోవచ్చు. స్వాతంత్రం రాకముందు నుండే ఈయన పేపర్ సృష్టించి బ్రిటిష్ వాళ్లకు ఎదురించి వాళ్ళపైన వార్తలు రాయడం మన స్వాతంత్రం రాకముందు నుండే మొదలుపెట్టిన మొదటి వ్యక్తి రామానంద చటర్జీ. అతన్ని పేరు పైన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా జర్నలిస్టులకు అందరికీ ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో రామానంద చటర్జీ పేరుతో మన తెలంగాణ రాష్ట్రం మెదక్ జిల్లా బాగుంటుందనే ఉద్దేశంతో కౌడిపల్లి గ్రామంలో, మా సొంత గ్రామం కౌడిపల్లిలో అతని పేరు పైన ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి గత 3 సంవత్సరాల నుంచి అతని జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నాం. రాష్ట్ర నాయకులు, బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీరారెడ్డి అన్న గారి చేతుల మీదుగా అన్నకు ఉత్తమ సేవా పురస్కార అవార్డు సపోర్ట్